చూస్తున్నారు కదండి, నేనైతే స్టవ్ మీద హాట్ వాటర్ అన్నది పెట్టేసుకున్నాను. నేను మసాలా టీ చేయడానికి ఫస్ట్ వాటర్ అయితే మనం పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ వాటర్ అన్నది మంచిగా బాయిల్ అవ్వాలండి. వాటర్ మంచిగా మరగాలి. మరిగిన తర్వాత నేను చూపిస్తాను. చూస్తున్నారు కదండి, వాటర్ అంతా మంచిగా మరిగిందండి. ఇప్పుడు ఇందులోనే చెక్క వేసేస్తున్నాను. బిర్యానీ చెక్క తెలుసు కదండి మీకు, వేసేస్తాను. ఇప్పుడు 2 లామొక్కలు, ఒక చిన్న ఆకు వేసుకొని, ఎక్కువైతే వేయని అవసరం లేదు. మనం టీ కాంటెస్ట్ పెట్టేదాన్ని బట్టి మనం ఈ ఆకుని వేసుకోవచ్చు. నేనైతే సగం వేస్తున్నాను. అలాగే మిరియాలండి, ఒక 4-5 మిరియాలు అయితే చాలండి. ఎక్కువ వేయకండి, ఘాటు వచ్చేస్తుంది. ఎందుకంటే మన మసాలాలోనే కొంచెం ఘాటు అన్నది ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ మిరియాలు వేయని అవసరం లేదండి. ఇందులో మీకు అల్లం దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది. యాలక్కాయలు కొంచెం మందికి చాయ్లో ప్రతి ఒక్కరు యూజ్ చేస్తే యాలకులు. ఆ యాలకులు అంటే నాకు కొంచెం ఆ స్మెల్ నాకు పడదు కాబట్టి నేను స్కిప్ చేస్తాను. మీరు కావాలంటే యాలకులు వేసుకోండి. టీలో యాలకులు కూడా సూపర్ ఉంటాయండి, చాలా బాగుంటుంది. ఓన్లీ యాలకులతో కూడా మనం టీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా బాయిల్ అవ్వాలండి. ఈ మసాలా టీ చాలా అంటే చాలా బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. ఈ ఆయిల్ అంతా ఈ వాటర్ అంతా మంచిగా బాయిల్ అవ్వాలండి. చూస్తున్నారు కదా, ఆ ఫ్లేవర్ అన్నది ఇందులోకి మంచిగా ఆ వాటర్లోకి దిగాలన్నమాట. ఆ చెక్క, లవంగ, మిరియాలు, ఆ పత్తా, బిర్యానీ పత్తా అవన్నీ కూడా వాటర్లోకి మంచిగా రసం అన్నది దిగాలి. అప్పుడు మనకి టీ అన్నది చాలా బాగుంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా బాయిల్ అయ్యాక ఒకసారి మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి, వాటర్ అంతా మంచిగా ఇలా బాయిల్ అయింది. ఆ ఫ్లేవర్ అంతా ఆ వాటర్లోకి మంచిగా దిగిందండి, ఆ రసం అంతా. ఇప్పుడు ఇందులో మనం టీ పొడి వేసేసుకుందాం. టీ పొడి కొంచెం ఎక్కువనే వేసుకోండి, మరి తక్కువైతే టీ కొంచెం కలరు అంత మంచిగా కనిపించదు, అంత టేస్ట్ ఉండదు. మీరు టీ పొడి కొంచెం వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అంతా మంచిగా దిగి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఒకసారి కలుపుకుందాం. చూస్తున్నారు కదా, నేను తక్కువ టీ చేస్తున్నాను అండి, ఎక్కువైతే చేయట్లేదు. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోండి. ఇప్పుడు ఇందులోని పంచదార కూడా వేసేసుకుందాం. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం స్వీట్ ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి. చూస్తున్నారు కదండి, నేను తక్కువ టీ 1 కప్పే చేస్తున్నాను నేను, అందుకనేసి నేను వాటర్ అన్నది ఎక్కువ పోసుకోలేదు. మీకు కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోండి. ఇప్పుడు మిల్క్ వేసేసుకుందాం. చూస్తున్నారు కదండి, నేను 1 కప్ టీయే చేస్తున్నాను కాబట్టి తక్కువ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మిల్క్ వేసేద్దాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు మిల్క్ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇది ఇంకా మంచిగా మరగాలండి. మన పెట్టిన టీ ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ అన్నది వస్తుంది. మీకు మరిగిన తర్వాత ఒకసారి చూపిస్తాను నేను. చూస్తున్నారు కదండి, టీ అన్నది మంచిగా మరుగుతుంది. చూస్తున్నారు కదండి, ఇలా ఎక్కువ టైము టీ అన్నది మరగాలి. మనం ఎంత ఎక్కువ టైము మనం మరగనిస్తామో అంత టేస్ట్ అన్నది వస్తుందండి టీ అయితే. కొంతమంది టీ అంటారు, కొంతమంది చాయ్ అని కూడా పిలుస్తారు. ఇది మసాలా టీ అండి. తెలంగాణలో అయితే చాయ్ అంటారు, ఆంధ్రాలో అయితే టీ అంటారు, ఎలా అయినా పిలవచ్చు. ఈ మసాలా టీ అంటే చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. మనకి ఎప్పుడైనా కొంచెం తలనొప్పిగా అనిపించినప్పుడు ఈ మసాలా టీ చేసుకుని తాగారంటే చిటికలో మీ తలనొప్పి మాయమైపోతుంది. నాకు ఎప్పుడైనా తలనొప్పి వచ్చినప్పుడు నేను ఇలానే మసాలా టీ చేసుకుని తాగుతాను. నాకు హెడేక్ అన్నది కొంచెమైనా తగ్గుతుంది. మీ ఇంట్లో ఎవరికైనా హెడేక్ వస్తే మాత్రం ఇలా మసాలా టీ చేసేవ్వండి, చిటికలో తలనొప్పి అన్నది మాయమైపోతుంది. మన చిరాగ్గా ఉన్నప్పుడు, మనకి ఒత్తిడి ఎక్కువగా అనిపించినప్పుడు ఇలా స్ట్రాంగ్గా ఒక మంచి టీని చేసుకుని తాగేమో అంటే మన బ్రెయిన్ అంతా ఫ్రెష్ అవుతుంది. సూపర్ టీ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా మరుగుతుందో. ఇలా ఎక్కువ టైం అన్నది టీ అన్నది మరగాలండి. అప్పుడు మీకు చాలా అంటే చాలా మంచిగా టేస్ట్ అన్నది బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా మరుగుతుందో. ఇలాగే ఎక్కువ టైం అన్నది ఇప్పుడు స్వీటు సరిపోయిందో లేదో చూద్దాం. నేను ఇలా అయినా స్పూన్తోనే స్వీట్ చూసేస్తానండి, తీపి సరిపోయిందో లేదో చూస్తున్నాను. సూపర్, చాలా అంటే చాలా బాగుందండి.
స్వీట్ కూడా మంచిగా సరిపోయింది, కరెక్ట్గా ఉందండి. చూసారు కదా. ఇప్పుడు ఈ టీని ఒక టీ కప్లోకి సర్వ్ చేసుకుందాం. ఇంకెందుకు లేట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూస్తున్నారు కదండి. ఇప్పుడు నేను చేసిన టీ ఒక గ్లాస్లో పోసేస్తున్నాను. చూస్తున్నారా ఎంత స్ట్రాంగ్గా కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుందో ఈ మసాలా టీ. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైంలో మంచిగా ఇలా టీ చేసుకుని మంచిగా తాగి ఎంజాయ్ చేయండి. మసాలా టీ చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ఓన్లీ గ్లాస్లో వేసి చూపిస్తున్నాను మీకు టీ అన్నది ఎలా మంచిగా వచ్చింది అని చూపించడం కోసం. ఇప్పుడు నేను టీ కప్లో సర్వ్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదండి. మసాలా టీ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదండి, ఒక కప్పు టీ మాత్రమే చేస్తున్నానని. నా క్వాంటిటీ అనేది కరెక్ట్గా తెలుసండి. అందుకనేసి నేను ఒక్క కప్పు టీ మాత్రమే చేశాను. చూసారండి ఎంతో టేస్టీ అయినా, ఎంతో కలర్ఫుల్, చూడడానికి చాలా బాగుంటుంది. రంగు, రుచి, చిక్కదనం అన్నీ ఈ మసాలా టీలో ఉన్నాయండి. అందరూ ట్రై చేయండి. ఈ మసాలా టీ చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో మన కామెంట్లో చెప్పండి. ఇంకెందుకు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.